ఎవరి కష్టం పెద్దది? ఒక వ్యక్తి నెలల తరబడి ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు భగవంతుని ఇలా ప్రార్థిస్తుంటాడు. భగవంతుడా, నా కోసం ఒక సహాయం చెయ్యి. కేవలం ఒకే ఒకటి. ఈ సహాయం తప్ప నాకింకేమీ వద్దు. నా పూర్తి జీవితంలో ఇక ఎప్పుడు నిన్ను ఏ కోరిక కోరను. ఈ ఒక్క కోరిక మాత్రం తీర్చు. ఈ లోకంలో నాకున్న కష్టాలు ఇంకెవరికి లేవు. నా కష్టాలు ఒకే వరంతో తెరచమని అడిగే అత్యాశ నాకు లేదు. కానీ నా కష్టాలను మార్చుకుందామని అనుకుంటున్నాను. కాబట్టి నా కష్టాలు ఇంకొకరికిచ్చి అతని కష్టాలు నాకివ్వు చాలు. ఎందుకంటే తన కష్టాల కన్నా మిగిలిన వారివి చాలా తక్కువ కష్టాలని అతని భ్రమ. నాకింకేమీ వద్దు, ఈ ఒక్క కోరిక తీర్చు అని ఆ వ్యక్తి ప్రతిరోజు వేడుకుంటాడు. నెలల తరబడి ఆ వ్యక్తి అడుగుతున్న కోరిక భగవంతునికి చేరింది. ఆ రోజు రాత్రి భగవంతుడు అతని కలలోకి వచ్చి ఇలా చెప్పాడు. కుమారా, నువ్వు ప్రతిరోజు నాకు చెబుతున్న సమస్యకు రేపటితో అంతిమ పరిష్కారం ఇవ్వబోతున్నా. అందుకోసం ముందుగా నువ్వు ఒక పని చెయ్యాలి. నీ కష్టాల చిట్టంతా ఒక కాగితం మీద రాసి దానిని రేపు నా దేవాలయానికి తీసుకురా అని చెప్పాడు. ఇక ఆ వ్యక్తికి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఎంతో ఆనందంతో తన జీవితంలో బాధాకర కష్టాలన్నీ ఒక పేపర్ మీద రాయడం మొదలుపెట్టాడు. ఆ కష్టాలు ఒక కాగితంతో సరిపోలేదు. అతనుకున్న కష్టాలని రాసేసరికి ముందుగా అనుకున్న ఒక కాగితం కాస్త చాలా కాగితాలయ్యాయి. ఆ కాగితాలన్నీ ఒక కట్టగా కట్టి మరుసటి రోజు ఉదయం దేవాలయానికి బయలుదేరాడు. ఆనందంతో దేవాలయానికి వెళ్తున్న ఆ వ్యక్తికి ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపించింది. అదే దారిలో తనలాగే పేపర్ల కట్లు కట్టుకొని తోటి గ్రామస్తులంతా గుడికి వస్తున్నారు. ఆ వ్యక్తికి అప్పుడే అర్థమైంది, నా ఒక్కడికే కాదు, నాతో పాటు భగవంతుడు వీరందరి కలలోకి వచ్చి నాకు చెప్పిందే చెప్పాడన్నమాట అని. అక్కడున్న మిగిలిన వారు పేపర్ల కట్టలని తన పేపర్ల కన్నా పెద్దగా కనిపిస్తున్నాయి. అంతకుముందు తనతో పరిచయం ఉన్న వారందరూ ఆ కట్టలతో వచ్చేస్తున్నారు. ఆ వ్యక్తికి ఆశ్చర్యం కలుగుతుంది. వీరందరికీ నాకన్నా మంచి బట్టలున్నాయి, డబ్బులున్నాయి. ప్రతిరోజు పైకి అందరితో నవ్వుతూ మాట్లాడతారు. కానీ తనకన్నా వారి దగ్గరున్న కష్టాల కట్టలు ఎక్కువ ఉండేసరికి అతనికి నెమ్మదిగా నిజం తెలుస్తుంది. గుడి తలుపులు సమీపిస్తున్న కొద్దీ ఆ వ్యక్తిలో భయం కూడిన అలజడి మొదలైంది. ఈ అలజడే ఆ వ్యక్తికి మాత్రమే కాదు, అక్కడున్న గ్రామస్తులందరికీ పాకింది. అనుకున్న సమయం రానే వచ్చేసింది. గ్రామస్తులంతా గుడిలోకి ప్రవేశించారు. అప్పుడే భగవంతుడు అదృశ్యవాణిగా ఇలా చెప్పాడు. మీ కష్టాలు రాసిన ఆ కాగితపు కట్టలన్నీ కింద పెట్టండి. చెప్పినట్లుగానే అందరూ వారి కట్టలన్నీ కింద పెట్టారు. అప్పుడు భగవంతుడు, ఇప్పుడు ప్రతి ఒక్కరూ అక్కడున్న ఏదో ఒక కట్టను తీసుకోండి. మీరు కోరుకున్నట్లుగానే ఆ కట్టలో రాసి ఉన్న కష్టాలన్నీ మీకు బదిలీ చేయబడ్డాయని అన్నాడు. అక్కడున్న ప్రతి ఒక్కరిలో భయం చేరింది. అదే భయంలో అందరూ ఒక నిర్ణయానికి వచ్చి వెంటనే అక్కడున్న వారంతా ఎవరి కట్టలను వారు తీసుకోవడానికి ప్రయత్నించారు. ఎక్కడ తమ కష్టాలు కాకుండా ఇంకొకరు ఊహించని కష్టాలు వస్తాయో, మనకు తెలిసిన కష్టాలతో మనం పోరాడవచ్చు, కానీ మనం జీవితంలో ఊహించని కష్టాలు వస్తే అని అందరూ ఆలోచిస్తూ ప్రాణభయంతో వారి కట్టలను వారే తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ వ్యక్తి కూడా అదే ప్రయత్నిస్తున్నాడు. ఒకసారిగా సుడిగాలి ఆ ప్రాంతాన్ని కమ్మేసినట్టుగా ఉంది అక్కడ దృశ్యం. అక్కడున్న వారంతా ఎదుటి వ్యక్తిలోని ఎంతటి ఊహించని కష్టాలు ఉన్నాయో అవి ఎక్కడ అనుభవించాల్సి వస్తుందో అని భయపడుతున్నారు. కొద్దిసేపటికి చూస్తే ఎవరి కట్టలను వాళ్ళే తీసుకోగలిగారు. అప్పటి వరకు ఏదో మృత్యువు తరుముతున్నట్లుగా ఉన్న వారంతా తమ కష్టాల కట్టలను తాము తీసుకోగానే ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఆ వ్యక్తి కూడా చాలా ఆనందంగా ఉన్నాడు. వారందరికీ స్పష్టంగా ఒక విషయం అర్థమైంది. తమ కష్టాలే చిన్నవి, అనవసరంగా భయపడ్డాము. వీటికి పరిష్కార మార్గాలు వెతకాలి, పోరాడాలి, విజయం సాధించాలన్న దృఢ సంకల్పంతో ముందుకు కదిలారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.